ప్రియమైన సంగమా, ఈ యొక్క సాయంకాల సమయంలో సంఘంలో కూడి ఇలా ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతలు. గత లాస్ట్ విన్న మిగిలిపోయినటువంటి పాటని కంప్లీట్ చేసుకుందాం. దేవుడు 6 దినములు కష్టపడి తన పిల్లల కోసము 6 దినములు కష్టపడి అనగా సృష్టిని నిర్మించి మనిషిని అందులో ఉంచి ఈ సృష్టిని ఏలమని సెలవిచ్చాను. దేవుడు తాను ఇచ్చినవన్నీ కూడా మనుషులు తీసుకొని తిని తృప్తి పొంది ఆయన పనిలో ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ మనుషులు అలా లేకుండా వారి స్వార్థాల కోసము దేవుని విడిచి తిరుగుతున్నారు. ప్రతి జీవిని ఆయన తృప్తిపరుస్తున్నాడని, ఆయన ఇచ్చినది తృప్తిగా ఉండి దేవుని పని చేయాలని ఆయన కోరుకున్నాడు. కానీ దేవుని పనిలో మనుషులే కూడా పోయాడు. లాస్ట్ వీక్ మనం చూసాము, రొట్టెలు తిని తృప్తి పొందుతామని ఆయన వెతుకుచున్నారని, మనుషులు చూచుట చేత వినుట చేత తృప్తి పొందలేరు అని, కేవలం వారి స్వార్థాల కోసమే బ్రతుకుతున్నారని మనం లాస్ట్ వీక్ మనం చూసాం. దేవుని పిల్లరా, ఈ సృష్టిలో ఉన్న మనుషులు దేవుని మరిచి నిజమైన తృప్తిని మర్చిపోయారు. ఎందరో దేవుని మార్గం నుండి తప్పిపోతున్న వారంతా పాతాళానికి జారిపోతున్నారు. అపవాది వారిని మృంగుతున్నది అనే విషయం మర్చిపోకూడదు. ఏ సంబంధమైన వాటిలో తృప్తి ఉంటుంది అనుకున్న మనిషి నిజమైన తృప్తి దేనిలో ఉందో దానిని మర్చిపోయి మట్టిలో కలిసిపోతున్నాడు. నిజమైన తృప్తిని మర్చిపోయి పాతాళానికి జారిపోతున్న వారు ఎందరో ఉన్నారు. వారినందరి మిగుతున్న అపవాదికి పాతాళానికి కూడా తృప్తి లేని పరిస్థితిలో పొందిపోయింది. ఈ లోకమోషంలో మనుషులు ఎంత తీసుకున్నానో తృప్తి లేదు అంటే విషయాన్ని ఇంతకుముందు పాఠంలో చెప్పాను. ఒక దాని తర్వాత మరొకటి కావాలి అని కోరుకుంటాడు మనిషి. అక్కడికి తను ఆగడు, తనకి తృప్తి లేదు అనేటువంటి విషయాన్ని మాట్లాడుకున్నాం. కానీ దీన్ని తృప్తి పొంది దేవుని పనిలో ఉండాల్సిన మనిషి మొత్తానికి దారి తప్పిపోతున్నాడు. వాడకుని దారి తప్పిపోతున్నాడు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ మాటను కనుక మీరు చూడగలిగితే,
పాతాళమునకును పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు అన్నాడు. అలాగున్న నరులు కూడా తృప్తి లేదు అన్నాడు. పాతాళానికి అగాధానికి తృప్తి లేదు, కానేరదు. అలాగే మనుషుల దృష్టికి కూడా తృప్తి లేకుండా పోయింది. అంటే మనుషులు ఈ భూమి మీద తృప్తిగా ఉండని పరిస్థితి ఏర్పడింది అంటే కేవలం వారు దేవుని మరవడం వలన అనే విషయం మర్చిపోకూడదు. దానితో సరిపెట్టుకొని, అంతటితో సరిపెట్టుకొని దేవుని పనిలో ఉండాలి అనేటువంటి ఆలోచన, ఇలాంటి ఉద్దేశం మనుషులు లేకుండా పోయింది. ఈరోజు 10 రూపాయలు ఉన్నాయంటే దానికి మిగిలిన రెట్టింపుగా సంపాదించాలి. భవిష్యత్ ప్రణాళికలు మనిషికి ఉన్నాయే తప్ప దేవునిలో నిజమైన తృప్తిని మర్చిపోయారు. దేవునిలో నిజమైన తృప్తిని మర్చిపోయారు. అందుకని నేను అంటున్నాడు, పాతాళానికి నీ అగాధ కూపానికి కూడా తృప్తి లేదు అన్నాడు. ఏంటి పాతాళానికి అగాధ కూపానికి తృప్తి లేకపోవడం ఏంటి? మీరు చూడండి, అదే సామెతల 1వ అధ్యాయం 12వ వచనంలో 1:12 పాతాళము మనుషులను మృంగివేయనట్లు వారిని జీవముతోనే జీవంతో మృంగివేస్తుంది. సమాధిలోకి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా పాతాళము మనుషులను మృంగివేయుచున్నది. ఈ ప్రపంచ మానవులను, దేవుని పనిలో లేని వారిని, దేవుని కొరకు బ్రతకని వారిని పాతాళము మింగేస్తుంది. దేవుని పని అంటే నేను చెప్పడం, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏదో పాటలు పాడదాము, ఇంత ఆదివారం ఖాళీ ఉంది కాబట్టి భక్తి చేసి వెళ్ళిపోతాము అనేది కాదు. ఇది సరైన ఉద్దేశం కాదు. నీకైనా ఖాళీగా తీరిక ఉంది కాబట్టి కూర్చొని భక్తి చేస్తావా? నువ్వు పనిలో సమయమందును అసమయమందును పనిలో ఉండాలి. మనుషులు ఈ సంబంధమైన తృప్తి వెతుకుతున్నారు. ఈ సంబంధమైన ఆనందము, ఈ తృప్తిని వెతుకుతున్న, జీవిస్తున్న ఈ మనుషులు, ఇదిగో ఈ లోకములో తృప్తిగా ఉంటున్నటువంటి వీరికి, వెతుకుతున్న వీరికి జీవితం ముగింపు వరకు కూడా తృప్తి అనేది ఉండదు అని చెప్పాను. కానీ ఎలా అయితే మనిషికి తృప్తి లేకుండా పోయిందో, అంతటితో ఉన్నదానితో తృప్తి పడకుండా ఉన్నాడో, అదే విధంగా మనిషి ఆ పాతాళము అగాధ కూపం కూడా తృప్తి లేకుండా ఉన్నది. పాతాళము మనుషులు మృంగివేయుచున్న ఈ పాతాళానికి తృప్తి లేదు. ఎందరినో మృంగివేయుచున్నది, ఎందరినో మృంగుతా ఉన్నా దానికి తృప్తి లేదు అని అంటే అది ఎంత ఆశ పెట్టుకొని ఉంది, ఆలోచన చేయాలి. పాతాళములో వేదనకరము, నెమ్మదిగా ఉండేటటువంటి చోటు 2 ప్రదేశాలు, 2 స్థలాలు మధ్యలో వారి పాతాళాన్ని అక్కడ పరదీసుకును. అదేవిధంగా వేదనకరము స్థలములకు మధ్యన అగాధ కూపము. ఈ యొక్క వేదనకరము స్థలానికి తృప్తి లేదు.
పాతాళం అనేది దేవుని ప్రజలను, సాతాను ప్రజలను వారి వారి మరణం తర్వాత రెండు వేరు వేరు ప్రదేశాలు. ఈ యొక్క సాతాను లేదా అపవాది దేవుని నుండి తప్పిస్తూ, దేవుని చేరకుండా, దేవుని నమ్మకుండా, నమ్మిన సరైన మార్గములో ఆ సంఘాలను ఉండనివ్వకుండా పెడుతూ అనేక మందిని పెరుగుతా ఉంది. ఇలా దేవుని కోసం బ్రతకని వారు, దేవుని విడిచి తిరుగుతున్నటువంటి వారు, దేవుని కోసం నిలబడిన వారు, కీర్తనలు 9:17 మాటను చూడండి. ఇలా దేవుని కోసం ఆలోచన చేయకుండా, దేవుని కోసం బ్రతకకుండా, దేవుని కోసం నిలబడకుండా వ్యక్తిగతంగా బ్రతుకుతున్న వారి కోసం, దేవుని మరచి తిరుగుతున్న జనుల కోసం చక్కని మాట రాయబడింది చూడండి. దుష్టులను దేవుని మరచు జనులందరూ దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. పాతాళానికి దిగిపోతారు. పాతాళానికి దిగిపోతారు. మేము ఏదో దేవుడిని మా జ్ఞాపకం ఉన్నాడు అనుకుంటుంది లోకం. మేము దేవుడిని నమ్మామనుకుంటుంది ఈ లోకం. దేవుణ్ణి విడిచి తిరుగుతున్నారు వీరంతా. దేవుణ్ణి మరచిన జనులకి ఇదంతా. దేవుణ్ణి మరవటం అనంటే ఏదో నువ్వు దేవుని నమ్మావని అంటున్నా, నీవు ఏదో 3 పూటలు ప్రార్థన చేసుకున్నావు భోజనం కోసం, దానికి లేదా మళ్ళా ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకున్నప్పుడు ప్రార్థన గురించి నువ్వు క్రైస్తవుడు అయిపోతే బైబిల్ అంగీకరిస్తుంది అనుకుంటున్నారా? దేవుని మరచు జనులు అంటే దేవుని మాట, దేవుడు చెప్పిన మాటలు లేదా దేవుడు చెప్పిన పనులు చెయ్యని జనులు. నువ్వు చేస్తున్నావా? చేస్తున్నామండి. పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, 2 గంటల సేపు వాక్యం వింటున్నామండి. యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. అలాంటి భక్తి, అలాంటి జీవితం ఉంటే యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్ అండి. మరచావు, దేవుని పనేంటో మరచుకుంటున్నావు. వెళ్ళి చేయవలసిన నీవు, వెళ్ళి ప్రకటించాల్సిన నీవు, వెళ్ళి బోధించాల్సిన నీవు మరచి కూర్చుంటున్నావు. బద్దకస్తులుగా మారిపోయాయి సంఘాలన్నీ. దేవుని పని చేయకుండా, దేవుని మాటలు ప్రకటించకుండా బద్దకస్తులుగా మారిపోయారు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు వారు చేసిన పనులు అమోఘం. దేవుని కోసం బ్రతకని వారి కోసం చెప్తాం చూడండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. హబక్కూకు మరియు ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలవడు. అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును. పాతాళమంత విశాలముగా ఆశ పెట్టుకుని ఉన్నది. మరణమంతా ప్రబలినను తృప్తి పొందగా సకల జనుల వలనను వశపరుచుకొను, సకల జనులను సమకూర్చుకొను. తృప్తి పొందక పాతాళము చాలా ఆశ పెట్టుకొని ఉన్నది. ఎవరి కోసం? పాతాళము ఆశ పెట్టుకొని ఉన్నది ఎవరి కోసం? తృప్తి లేకుండా ఉన్నది. ఎందరినో మింగుతున్నా తృప్తి లేకుండా ఉన్నది. ఏం కావాలి దానికి? ఏమి కావాలి?
నీకు భూమి మీద తృప్తి లేకుండా బ్రతుకుతున్నావు. ఉన్న దానితోనే సరిపెట్టుకోలేక ఇంకా నువ్వు వెళుతున్నటువంటి ఆ ప్రయాణం చివరి నీ మరణ దశకు చేరుకునే వరకల్లా దేవుణ్ణి తృప్తిపరిచింది ఎంత, నువ్వు తృప్తి పొందుతుంది ఎంత, దేవుని పని చేస్తున్నది ఎంత, నీ పని ఉన్నది ఎంత, నువ్వు చేస్తున్న నీ పని ఎంత. దేవుని పని కోసం తృప్తి కలిగి ఉంటున్నావా? మనిషి ఉదయం లేచిన మొదలుకొని నేను తండ్రి పనిలో దేవుని పనిలో ఉండాలనేటువంటి తపన ఆలోచన కలుగుతుందా? ఉదయాన్నే లేవాలి, రేపు మాకు చాలా పనులు ఉంటాయి, ఈరోజు ఆరాధన అయిపోతుంది, రాత్రి రెస్ట్ తీసుకుంటాం, ఉదయాన్నే చాలా పనులు ఉంటాయి. ఆ పనుల కోసం ఆలోచనలు, ముందు ప్రణాళికలు, సిద్ధపాటు. మరలా తిరిగి వారం వచ్చేంత వరదాకా సేమ్ యాస్టీస్గా సేమ్ అంతే. మనం వెళ్తున్నాము, తిరిగి రాత్రికి రెస్ట్ తీసుకుంటున్నాము, మరలా ఉదయం మరలా పనులు పెట్టుకుంటున్నాము. ఈ పనిలోనే మనిషి మునిగిపోతున్నాడు. కాలము సంకుచితంగా ఉంది, కాలం కొంచెంగానే ఉంది. నువ్వు ఏ మాత్రం నీలో మార్పు లేదు, ఏ మాత్రము మార్పు లేదు. సేమ్ ప్రణాళికలు సేమ్ ప్రార్థన, సేమ్ ప్రణాళికలు సేమ్ ప్రార్థన. రాత్రి ఎంత కాపాడావు, పగలంతా కాపాడు, రాత్రి ఎంత కాపాడావు, పగలంతా కాపాడు. సేమ్ యాస్టిస్ ఇవే ప్రార్థన. నువ్వు ఆహారం ఇచ్చినందుకు వందనాలు, అయిపోయింది. నువ్వు నాకు అన్నం ఇచ్చినావు, వందనాలు, అయిపోయింది. రాత్రి మళ్ళీ పడుకుంటున్నాను, నన్ను కాపాడు, అయిపోయింది. రాత్రి నన్ను కాపాడావు, ఇదిగో నేను ప్రయాణం చేసి వెళ్తున్నాను, నా ప్రయాణంలో తోడు, అయిపోయింది. ఏం చేస్తున్నావు? నీకు తోడు కావాలి. సువార్త ప్రకటించడానికి వెళ్తున్నావా? దేవుని పని కోసం శ్రమ పడటానికి వెళ్తున్నావా? దేవుని కార్యాలు జరిగించడానికి వెళ్తున్నావా? ఎందుకు కావాలి ఆయన సన్నిధి, ఆయన తోడు నీకు? ఎందుకు ఇవ్వాలి ఆయన నీకు? ఇచ్చాడు, ఇస్తున్నాడని నువ్వు భ్రమపడుతున్నావు. ఇచ్చాడు, ఇస్తున్నాడని నువ్వు భ్రమపడుతున్నావు. దేవుని నమ్మని ప్రజలు కూడా, దేవుని ఎరగని ప్రజలు కూడా 120 సంవత్సరాలు బ్రతుకుతున్న వారు కూడా కలరు. గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటున్నావు నేను అడిగాను, నన్ను కాపాడుతున్నాడని నువ్వు అనుకుంటున్నావు. అసలు నీ మీద నీకు చింతే లేదు. ఎందుకో తెలుసా? నువ్వు పనులు లేవు కాబట్టి. పనులు లేని నిన్నెందుకు, నీ గురించి ఎందుకైనా చింతపడాల్సి వస్తుంది? దేవుని పిల్లలారా, మనుషుల కోరికలకు, ఆలోచనలకు, ఊహలకు హద్దులు లేకుండా అయిపోయినాయి. అందుకని అంటున్నాడు, పాతాళము చాలా ఆశ పెట్టుకొని ఉన్నది. మనుషులు ఇలా ఆశ పెట్టుకొని ఉంటున్నారు. నీ ఆశకు తగ్గట్టుగానే పాతాళము వేసేస్తాడు నిన్ను, మింగేస్తాడు నిన్ను. ఎంత మందిని తింటా ఉన్నా దానికి పాతాళానికి తృప్తి లేదు అంటే కదండి. భోజనం చేసిన తర్వాత చివరిగా ముగింపు ఒక టైం అయిపోద్ది కదా భోజనానికి, కట్ నిండా తిని సమృద్ధిగా తిని అమ్మా అని అంటామే, కానీ పాతాళానికి తృప్తి లేదట. ఎందుకు మింగుతున్నా తృప్తి లేదట. ఇంకెందుకు కావాలి అంటే, నీలాంటి వారు ఉన్నంత కాలం, మీలాంటి వారు ఉన్నంత కాలం అది మిగుతూనే ఉంటుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ మాట మీద చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ మాట. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ మాట. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుంది. పాతాళము చాలా గొప్ప ఆశ పెట్టుకుంది, గొప్ప ఆశ పెట్టుకుని ఉంది. అపరిమితముగా తన నోరు తెరిచేసింది అట. అపరిమితముగా అంటే మితము లేదు, అపరిమితంగా నోరు తెరిచి ఎందరు మింగుతుంది. అది ఎందరైనా మింగడానికి సిద్ధంగా ఉంది, అయినా దానికి తృప్తి లేదు. అపరిమితంగా, పరిమితి లేకుండా నోరు తెరిచేసింది.
వారిలో గనులను అందులో ఎవరెవరు ఉన్నారు తెలుసా? పాతాళంలో ఎవరు ఉన్నారు తెలుసా? అనగా వేదనకరమైన స్థలములోనికి వెళ్ళిపోయే వారు ఎందరు ఉన్నారు తెలుసా? గనులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, ఘోష చేయువారు, ఈ లోకంలో ఆయన మనిషి ఘోష చేస్తున్న వారు ఉన్నారు, హర్షించువారండి, ఇక సంబంధంగా ఆనందపడుతున్నటువంటి వారు అందరూ ఉన్నారండి అందులో. వీరి సంఖ్య ప్రపంచంలో ఎక్కువ. ధనికుడు, ఘోష చేయవారు, ఆనందపడువారు, సామాన్యులు, దేవుని మధ్య తిరుగుతున్న ఈ జనము. మీరు అనుకుంటున్నారేమో మిత్రులారా, బైబిల్ పట్టుకొని వచ్చిన వారంతా, తెల్లని వస్త్రాలు ధరించుకొని వచ్చినంత సంఘానికి వచ్చిన వారంతా క్రైస్తవులు అనుకుంటున్నారేమో. దే ఆర్ నాట్ క్రిస్టియన్. క్రైస్తవులు కాదు, క్రైస్తవులు కారండి. యేసు తాను తండ్రి పంపించినప్పుడు ఈ లోకానికి వచ్చిన తాను యేసు ఎక్కడ కూడా తన సొంత పనులు తన మరణం వరకు పనిలో నేను పని చేస్తున్నాడు. తన బాధ్యతను గుర్తించుకున్నాడండి. ఆయన చెప్పినది, తండ్రి ఏదైతే చెప్పాడో అంతకుమించి ఎక్కువ ఏం చేయలేదండి. తండ్రి పని ఏం చేశాడు? పొద్దున మాట్లాడారు, పొద్దున చెప్పాను, మీకు గుర్తుందనుకున్నాను. ఒక మూఢ విశ్వాసంలోనికి, మూఢ భక్తిలోకి వెళ్ళిపోయి ఒక భక్తి చేస్తున్నాం అనుకు పిల్లల్ని బలించే పరిస్థితులకు వెళ్ళిపోయింది ఆ నమ్మకం, ఆ విశ్వాసం. ఇది ఎలా ఉండాలి అని అంటే, పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని పనులు ఉన్నటువంటి ఆ సంఘాన్ని హింసలకు గురి చేస్తున్నాడండి. అంటే నీ భక్తి జీవితము ఇతరుల ద్వారా మరణానికి సిద్ధపడి ఉండాలి. నీ భక్తి జీవితము అనగా నీ పనులు, నీ క్రియలు, నీ మాటలు, నీ జీవితము అంత సాక్షులుగా అయ్యే పరిస్థితి ఉండాలి తప్ప మా చేత వైపు ఉంది. మేము ఉపవాసం ఉంటున్నాము, ఇంతసేపు ప్రార్థన చేసుకుంటున్నాను, తండ్రి మాకు మీ ఆహారం ఇచ్చినందుకు వందనాలు, ఉదయం అయిపోయింది. మధ్యాహ్నం తండ్రి మీరు మాకు ఆహారం ఇచ్చినందుకు వందనాలు, అయిపోయింది. సాయంకాలం మరలా తండ్రి మీరు మాకు ఆహారం ఇచ్చినందుకు వందనాలు, అయిపోయింది. రాత్రి బంగారు దూతలు కావలు పెట్టు, మళ్ళీ ఉదయాన రాత్రంతా కాపాడు, మళ్ళా పగలంతా ఏం ఉద్యమం చేస్తున్నావు, ఏ త్యాగం చేస్తున్నావు నీవు? సిగ్గుపడవలసిన వాటి అందు కూడా సిగ్గుపడకపోతే ఏం విశ్వాస జీవితాలంటే? మీ గుండె పైన చేసుకొని యథార్థంగా ఈ మాటలు వింటున్న వారంతా కూడా ఆలోచన చేయండి. నేను ఈరోజు నా తండ్రి పని ఇలా చేయాలి, నా తండ్రిని ఇలా మెప్పించాలి అనేటటువంటి ఒక ఘనకార్యం చేస్తున్నారండి. రాత్రికి నిద్రపోయే సమయానికి గుండె మీద చేసుకొని ఈరోజు నా తండ్రి పని నేను ఇది చేశాను, నా దేవుని పని ఇది చేశాను అని హాయిగా నిద్రపోతున్నారా అండి? నిద్రపోతున్నారా? అందుకే ఇలాంటి వారిని చూసి పాతాళము అపరిమితంగా నోరు తెరిచేసింది. సంఖ్య ఎక్కువ ఉంది. ఎట్ ఏ టైం మింగేయాలనుకుంటుంది. మీరు అనుకుంటున్నారు మేము క్రైస్తవులము అని అనుకుంటున్నారు. కాదు. సామెతల గ్రంథము 27:20లో సామెతల గ్రంథం 27:20లో పాతాళానికి అగాధ కోపానికి తృప్తి కానేరదు. తృప్తి లేదు. చాలా తృప్తి లేదు. మరి ఎందరిని మెరుగుత తృప్తి అంటే దానికి, ఎందరి మెరుగుత తృప్తి అని పాతాళానికి?
పోనీ మనిషికి భూమి మీద ఏమైనా తృప్తి ఉందా? తృప్తిగా మనిషి ఏమైనా బ్రతుకుతున్నాడా? అని 100 రూపాయలు ఉన్నాయంటే ఆ 100 రూపాయలతో తృప్తి పడుతున్నాడా? మనిషికి తృప్తి లేదు కాబట్టి పాతాళానికి కూడా మిమ్మల్ని చూసింది. అపరిమితంగా నోరు తెరిచిందంటే అర్థం ఏంటి? వస్తారు ఎందరో అందులోకి ఎవరు పోతున్నారు? గనులు, సామాన్యులు, గోస చేయవారు, సంతోషపడవారు, ఇక సంబంధమైనటువంటి ఆలోచనలు పెట్టుకున్న వాళ్ళందరూ అందులోకి వెళ్ళిపోతున్నారండి. నువ్వు 3 పూటలు ప్రార్థన చేసావా? మళ్ళా పడుకున్నప్పుడు లేచినప్పుడు ప్రార్థన చేసినావా? మొత్తం నీ 5 టైం ప్రార్థన అంతా కూడా అందులోకి వెళ్ళిపోతున్నావు. ఏం చేసావు అది ప్రార్థన ఎవరు చెయ్యాలో తెలుసా? ప్రార్థన ఎందుకు చెయ్యాలో కూడా తెలుసా? చేసిన పనికి తండ్రిని అప్పగించడం కోసం. తండ్రి ఈ రోజు నేను ఈ పని చేశాను, లేదా తండ్రి నేను నీ పని కోసం వెళుతున్నాను, అలా ప్రార్థన చేశారండి. అపవాది మానవ నేత్రంలో గురుడితనం కలగజేసేసింది, విశ్వాసం నుండి తప్పించేసేసింది. దేవుని సింహాసనం కంటే పైగా హెచ్చించుకున్నాడు. దేవుడే లేకుండా చేయాలనుకున్నాడు. దేవుడే లేకుండా చేయాలి, దేవుని బంధించేసేయాలి, అరెస్ట్ చేయాలనుకున్నాడు. తన కోరిక అంతగా ఉంది, మితిమీరిపోయింది. నా పిల్లలు వస్తారు, నా పిల్లలకు మీరు సేవ చేయండి, నా పిల్లలకు పరిచర్య చేయండి అన్నందుకు మీకు చేయాలి, వాళ్ళకి చేయాలి, అందరూ లేకుండా చేసేది నేనే రాజైపోవాలనుకున్నాడు. నాటి నుండి నేటి వరకు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతూనే ఉన్నాడు. ఎవరిని మృంగుతున్నాడు? వానికి వచ్చినటువంటి ఆలోచన ప్రకారం 3 వంతులు మింగేసుకున్నాడు. వారికి వచ్చిన ఆలోచన ప్రకారం ఆదాము నుండి నేటి వరకు అనేక మంది మృంగుతూనే ఉన్నాడు. ఈ విషయం తెలిసిన పాతాళము లేదా ఆ నరక కూపము అపరిమితంగా నోరు తెరిచేసింది. అందరం తీసుకుంటానే ఉంది. దేవుని పిల్లలారా, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 13 నుండి మనం చూడగలిగితే, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచి, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులని నాశనం చేయగా నీవు చూసి ఎందుకు ఊరుకున్నావు? ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరుడు ఒగ్గి చిక్కుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నామని. అక్కడ మీకు మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఎర్రలు వేయటం, వలలు వేయటం. ఈ లోకము మానవులకు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము వీటిలో చిక్కుపడిపోయారు. ఈ ఎరలో పడిపోయారు మనిషి. ఇందులో పడిపోయాడు మనిషి.
సేమ్ ప్రయోగమే కదా క్రీస్తు పైన కూడా జరిగింది. ఆయన శోధింపబడుటకు అరణ్యములోనికి పరిశుద్ధాత్మ త్రోసుకొని పోయిను. అక్కడ 40 రోజులు అపవాది చేత శోధింపబడుచుండారు. వారు ఏదో 40 రోజులు పెట్టుకొని యుద్ధం చేద్దాం, పోరాటం చేద్దామని ఒక 40 రోజులు పెట్టుకొని చేసిందే కాదు. అపవాది శోధిస్తున్నాడు, అపవాది ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. ఇదిగో వాడి దగ్గర అయిపోయినాయి, చిన్నకలకు తిరిగి చూస్తున్న 40 రోజులు అయింది. అర్థం అది. మోస 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఇంకా యేసు ఉన్నాడు, సింగ్ చేస్తారు. వీటి దగ్గర ప్రశ్నలు లేవు, అయిపోయాయి. శోధించాడు 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 శోధించాడు. ఈ శోధనలో లేదా ఈ పోరాటంలో 40 రోజులు ఉపవాసము అనగా జరుగుతున్నటువంటి ఈ క్రమంలో, ఈ పోరాటంలో నాకు ఆకలేదు, పోయి తినొస్తాను అంటే మన బాగుంటుందా? ఒక యుద్ధం జరుగుతుంది అనుకుంటా, యుద్ధంలో మీరు ఆగిన భోజనం ఇస్తానంటే అవతల వాడు వేసేయడా? ఇద్దరి మధ్య భీకరంగా జరుగుతున్న పోరాటం. ప్రశ్నిస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. అవన్నీ మనం చూస్తాం. నాకు ముఖం అంటాడు, ధూపం అంటాడు, ఈ రాళ్ళ రొట్టెలు చేసుకొని తినమంటాడు. ఇవన్నీ రెఫరెన్స్ తీసి చెప్తాడు, వాక్యాలు షో చేసి చెప్తాడు. అందులో నేత్రాశ, శరీరాశ, జీవము, ధర్మం ఇవన్నీ ఉన్నాయి యేసు మీద ప్రయోగంలో. ఆ ఎరకు ఆయన పడలేదు. కనులకు అందమైనది, రమ్యమైనది చూసిన వెంటనే తినేశాను. కేవలం అదొకటే కాదు, చాలా ఉన్నాయి. కానీ అపవాది ప్రేరేపించేసింది. క్రీస్తు నిలబడ్డాడు, క్రీస్తు నిలబడ్డాడు. ఇదిగో దేవుని ఆధారం చేసుకొని నిలబడిన వారు పడిపోతున్నారు. నువ్వు ఇంతవరకు నిలబడుతున్నావు. నిన్ను చూసిన వెంబడే నిజంగానే దేవుని పిల్లల్లా కనబడుతున్నారా? నేను సౌలా నువ్వేలా నన్ను హింసించుచున్నావు, ఒక్క మాటకు లోబడెను, నిలబడెను, మరణం వరకు ప్రకటించను అనేటటువంటి ఈ పాట రాసుకున్నాను. ఆయన కేవలం అందులో చదువుతున్నప్పుడు క్రూరుడు, ఒక ఉగ్రవాదిగా ఉన్నవాడు, దేవుని సంఘాన్ని హింసిస్తున్నవాడు, ఈడ్చుకొని పోయినవాడు, పత్రం తీసుకొని దమస్కున్నటువంటి సంఘాన్ని పాడు చేయడానికి వెళ్తున్నవాడు. కేవలం మాత్రం ఒక మాట, సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావు అని అన్నప్పుడు దేవుని పిల్లగా ఇంత కరుడు పెట్టినవాడు, చంపుతున్నవాడు ఒక్క మాట కంటే చిన్న మాటకేనండి ప్రభు వైపుకు మళ్ళీపోయాడు. క్రీస్తుకు తన జీవితాన్ని ఇచ్చేశాడండి, నిలబడ్డాడండి. నువ్వేమైనా పౌరులకు అంత ఉగ్రవాది ఉన్నావా? అంతగా ఎవరిని హింసించావా? చంపావా? ఈడ్చుకొని పోయావా? ఆత్మలో ఒక చిన్న మాటకైనంత అంత లోబడి మరణం వరకు క్రీస్తు కోసం బ్రతికితే నువ్వు అంత కానే కాదు. దేవుని మాట, ఒక మాట నీ చెవిన పడిన వెంబడి నీకు విశ్వాసం ఎంత పెరగాలో తెలుసా? ఎంత పెరగాలి? అవునా? ఆలోచన చేయాల్సిన మాటనే కాదు ఇది. అది కొద్ది మందికేనండి, కొద్ది మందికి తెలుసా అండి. అలా రాళ్ళతో కొడుతున్నారు స్టెఫెన్ని రాళ్ళతో కొడుతున్నారు. కేవలం మన కాలు తక్కువ తగిలితేనే విలువలేకపోతుంది ప్రాణము.
రాళ్ళతో కొడుతున్నారు. ఎందుకు అంత విశ్వాసం చెప్తాం? నన్ను కాపాడు, పొద్దున కాపాడు, మధ్యాహ్నం కాపాడు, రాత్రి కాపాడు. ఇట్లాంటి ప్రార్థన చూస్తే నాకు ఒక వేదనకరంగా ఉంటుంది. నీ ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? తండ్రి, నేను పనికి వెళ్తున్నాను, ఓకే, కొన్ని ఆత్మలు ఈరోజు నేను వేయాలనుకుంటున్నాను, సంపాదించాలనుకుంటున్నాను. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలబడి ప్రకటించే ధైర్యం నాకు ఇవ్వండి అని కాదు. నీ పొట్ట కోసం బయలుదేరుతున్న నీవు కాపాడమంటావా? పోనీ నువ్వు చేస్తున్న పని తండ్రి పని కోసమే అయ్యి ఉంటే అడగడంలో తప్పులేదు. లేదా నిజంగా నువ్వు బ్రతికి దేవుని పని చేస్తానంటే అడగడంలో తప్పులేదు. నువ్వు పని చేస్తున్నావా, పనిలో నువ్వు తిని తృప్తి పొందుతూ దేవుని పని కోసం బ్రతుకుతాను అంటున్నావా, అయినా ప్రార్థనలో తప్పు లేదు. కానీ పని చేసి తిని కూర్చుంటాను అని అంటే నేను అంటున్నాను. ఇంతమంది ఉన్నారుగా. నాకు ఒకసారి అనిపిస్తుంది, మీరు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయంటే దేవుని పట్ల ఏం చేయాలనుకుంటున్నారు అని అడగాలనుకుంది లోపల. అప్పుడు ఉన్న వాళ్ళందరూ తండ్రి కోసం ఇది చేయాలనుకుంటున్నాను. అయ్యో, నువ్వు మనసులో దాచుకున్నావా? సంగమా, మీరు అంత కష్టపడి ఆమెకు ఉన్నటువంటి లేదా ఆయనకు ఉన్నటువంటి ఆలోచన నెరవేర్చడానికి ఎంత డబ్బు కావాలో పోగేసుకుని పనిలో ఉందామంటే అని చెప్పాలనిపిస్తుంటుంది. కానీ అరుదుగా అనబడుతుంది. నాకే సాటిస్ఫై కలిగినప్పుడు ఆ తండ్రి ఎక్కడ అందపడతాడండి? ఇలా శరీరాశకు, నేత్రాశకు, జీవ కుటుంబానికి ఈ ఎరులకు పడిపోయిన ఈ మనుషులు వీరినందరినీ పాదాలు మింగేసేస్తుంది. పోనీ దేవుడు మానవులు ఇలా కలగజేసినందుకు ఆయనకేమైనా తృప్తి ఉందా? ఏమైనా తృప్తి ఉందా? 1వ విషయ గ్రంథం 1వ అధ్యాయం మనకి తెలిసిన మాటనే కదా. 2 నుండి 4 వచనాలు మనం చూడగలిగితే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకింపుము, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను. వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఈ పిల్లల్ని నేను పెంచి పెద్దవారిని చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని తోటి తెలుసుకొనును. ఇశ్రాయేలునకు తెలివి లేదు, ఇశ్రాయేలు వారికి తెలియలేదు. నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. చాలు. ఆయన వేదన, ఆయన బాధ, ఆయనలో ఉన్నటువంటి బాధ ఆకాశానికి, భూమికి చెప్పుకుంటున్నాడు. నేను ఒకసారి చెప్పాను, ఎందుకు ఆకాశానికి భూమికి ఎందుకు చెప్పుకుంటున్నాడు అని చెప్పాను నేను. ఎందుకు ఆకాశానికి భూమికి చెప్పాలి ఆయన అంటే, వాటికి చెప్పాలి. ఎందుకు వాటికి చెప్పాలి అంటే, పనిలో లేని వారి కోసం అవి పనిచేస్తాయి. సునామీలు, భూకంపాలు, తుఫానులు పని చెయ్యని వారి కోసం పనిచేస్తాయి. ఇంకా వాటికి చెప్పాలి ఆయన. నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని గొప్పవారిగా చేస్తే తిరుగుబాటు చేస్తున్నాను. అనగా తిరుగుబాటు అంటే ఏంటి? మాట వినకపోవడం, పని చేయకపోవడం. ఆయన ఏం కోరుకున్నాడు? ఇశ్రాయేలు చెప్పాడు, ఒరి బాబు, అమోనీయులు కానీ మోయాబీలు దేవతలు కానీ మీరు మీ పిల్లల్ని బలిగా అర్పించకూడదు. దేవునికి బలు అంటే ఇష్టం లేదు. ఎలాంటి బలులు అర్పించకూడదు, అన్యజనులు అర్పించినట్టుగా అర్పించకూడదు. ఇది దేవుడికి ఏమేమో అని చెప్పాడు. ఆయన విన్నారా? పిల్లల్ని కన్నారు, దహన బలులుగా మార్చేశారు.
అలా అలా తప్పిదాలు జరుగుతున్నటువంటి ఆ క్రమంలో ప్రపంచ సంఖ్య పెరుగుతున్న నేటి వరకు ఇంకా పెరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో దేవునికి ఎందరో బాధకరంగా మారిపోయారండి. కేవలము ఒక 2-3 పిల్లలు కుటుంబంలో ఉంటేనే వారి బాధ తల్లిదండ్రులు నాకు కడుపు కోసం ఉంది, నాకు ఇబ్బందికరంగా మారిపోయారు అనేటువంటి ఈ పదాలు తల్లిదండ్రులు చెప్తా ఉంటే ప్రపంచంలో ఆ దేవుని పిల్లలైన వీరంతా కూడా ఆ దేవుని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే లేదా పనిచేస్తూ ఉంటే ఆయన కడుపు ఎంత బాధపడిపోతుంది, రగిలిపోతుంది, ఆయన గుండె ఎంత బాధపడిపోతుందండి. ఏమనుకుంటున్నారు అసలు దేవుని కోసం? దేవుని కోసం నీ పిల్లలు నీ మాట వినాలి, నువ్వు చెప్పినట్టుగా ఉండాలి. కానీ నీ దేవుడు చెప్పినట్టుగా, మన దేవుడు చెబుతున్నట్టుగా నువ్వెందుకు బ్రతకవు, నీ పిల్లలు ఎందుకు బ్రతకవు? మరి నువ్వెందుకు బ్రతకవు? నీ తండ్రి బాధపడడా? ఆయన గాని ఈ ఫలాలను, ఈ గర్భ ఫలాన్ని ఇవ్వకపోతే ఏం చేసేదాన్ని? నువ్వు ఏం చేసేవారు? మీరు ఆయనకు తృప్తి లేదండి, బాధ ఉంది ఆయనకి. పాతాళానికి ఏమైనా తృప్తి ఉండాలంటే దానికి తృప్తి లేదు, దేవునికి తృప్తి లేదు, మనిషికి తృప్తి లేదు, పాతాళానికి తృప్తి లేదు, సాతానికి తృప్తి లేదు. ఇదంతా ఎవరి వలన? ఇదంతా ఇంత తృప్తి లేని జీవితాలు, లేదా తృప్తి లేని పదం ఎవరి కోసం? సరుకులన్నీ తీసేస్తున్నారు, సముద్రంలో సరుకులన్నీ తీసేస్తున్నారు, పడేస్తున్నారు. ఎవరి దేవుడికి వాళ్ళు మొదలుపెడుతున్నారు. ఆయన తుఫాన్ ఆగుతలేదు. ఎవరు లేపి పడేయాలి తెలుసా? ఇప్పుడు ఒక్కనే లేపేస్తే అంత నిమ్మలమే, ఒక్కరి లేపిస్తే అంత నిమ్మలమే. ఈ తృప్తి లేని జీవితాలను ఎవరి వలన అండి? ఎవరు వలన తృప్తి లేదు? అక్కడ ఉన్నాయి కాబట్టి మేము చూసాము కాబట్టి అంటున్నారా ఏంటి? ఇది ఒక పరీక్ష. నువ్వు వాటిని నెగ్గాలి, గెలవాలి, వాటిలో నిలబడాలండి. పడిపోతావా? నీకు పరీక్ష ఇవ్వండి. ఈ లోకంలో నీ కంటికి కనబడుతున్న శరీరాశ, నేత్రాశ, జీవోటమం ఇవన్నీ ఏదైతే మనం చూస్తున్నామో వీటిని గెలిచి నువ్వు రావాలి. నువ్వు గెలిచి నువ్వు రాకుండా నువ్వు బానిస అయిపోతే అవి ఉన్నాయి కాబట్టి నేను పడిపోయినంటావా? అవన్నీ లేకపోతే నువ్వేమంటావు తెలుసా? ఏం లేకపోతే అందరు పరిశుద్ధులే కదా. అసలు ఏం లేకపోతే అందరు పరిశుద్ధులే కదా. మరి ఏం లేని పరిశుద్ధులే కదా, కానీ చేసి పరిశుద్ధులు కావాలి. క్రీస్తును నమ్మి ఇదిగో ఆయన పనులు ఉండి పరిశుద్ధులు కావాలి. ఎంత బాధ అండి దేవునికి ఇదంతా. అయ్యో పాపం అంటారు తెలుసండి. ఒక కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోతే ఎంత బాధ వ్యక్తపరుస్తారండి. అయ్యో పాపం. మరి నేను ఇన్ని మాటలు చెప్తున్నాను, మీరు ఈ ఆలోచన వచ్చిందా? అయ్యో పాపం అని తండ్రి ఇంత బాధపడుతున్నారా అనేది ఏమైనా వచ్చిందా లోపల? ఎట్లా కూర్చున్నాను తెలుసా? ఎట్లా వింటున్నాను తెలుసా? ఎట్లా కూర్చున్నాను తెలుసా? క్రిస్టియన్? అది క్రిస్టియన్? క్రైస్తవులా? ప్రశ్నించుకో. వాక్యాన్ని కానీ నువ్వు ఫాలో అవ్వకపోతే మీకు ప్రమాదం ఉంది. చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. మీరు బుద్ధిమంతులైతే సామెతల గ్రంథం 15వ
6 అధ్యాయం 24వ మాట, మీరు బుద్ధిమంతులైతే, మీరు విన్నారు కదా ఇప్పుడు, మీరు బుద్ధిమంతులైతే 24వ మాట, క్రిందనున్న పాతాళమును క్రిందనున్నటువంటి పాతాలని తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును పరలోకానికి పోయేటటువంటి జీవ మార్గాన్ని నడుచుకుంటాడు. చాలు. బుద్ధిమంతుడు పాతాలను తప్పించుకుంటాడు, పరలోకానికి వెళ్ళే మార్గాన్ని చూసుకుంటాడు. అంటే పరలోకానికి వెళ్ళే వారందరూ ఎవరు? ఈ చెప్తున్నటువంటి వచన ప్రకారం ఎవరండి? పరలోక మార్గాన్ని అనుసరించేవారు, లేక పరలోకానికి ఆ ప్రయాణం చేసేవారంతా ఎవరు? బుద్ధిమంతులు. ఈ సామెత ప్రకారం బుద్ధిమంతులు, మంచివారు. మీరు మంచివారు? మంచివారా మీరు? బుద్ధిమంతులా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. అసలు క్వశ్చన్ వేసుకోం తెలుసా? నేను ఎన్నిసార్లు చెప్పిన క్వశ్చన్ వేసుకోం, ప్రశ్న వేసుకోం లోపల. ఎందుకు తెలుసా? ప్రశ్న వేసుకున్నామా సమాధానం వచ్చేస్తుంది. సమాధానం వస్తే ఏమైంది? సమాధానం వస్తే ఏమైంది? లోపల అవమానం, ఒక సిగ్గు, లోపల ఇన్సైట్. ఇవన్నీ ఎందుకు రాయించాడు తెలుసా? నీ మీద ప్రేమతో రాయించాడు ఆయన. తప్పిపోవద్దని. ఇవి లేకపోతే మనిషి మర్చిపోతాడు కాబట్టి, మనిషి మతి మరకు ఉంటుంది కాబట్టి, ఇదిగో ఇలా రాసిస్తే మంత్రులు చదువుకొని ఆయన మార్గంలో నడుస్తారని అనుకున్నాడు ఆయన. మేము గద్వాల ప్రాంతంలో మే మాసంలో అక్కడ పరిచర్య కోసం వెళ్ళాం. ఇద్దరం భార్య భర్తలో ఒక 1 month అక్కడ ఉన్నాము సుమారుగా. అక్కడ ఉదయాన్నే జరుగుతుంది కొన్ని చర్చెస్లో. ప్రతిరోజు ఉదయాన్నే జరుగుద్ది, మళ్ళా ప్రతిరోజు సాయంత్రం జరుగుద్ది. ఏ రోజు మిస్ గారు? నేను వారికి చెప్పాను ఏంటో తెలుసా? మంచిదే ఇది, కానీ మీరు పనిలో ఉండండి. 500 మంది ఉంటారు, ఇంతమంది కూడా పనిలో ఉండండి. ఉదయం పనులు చేసుకుంటున్నాయి, మందిరానికి వస్తున్నారు. సాయంత్రం మళ్ళా పని చేసుకొని ఇంట్లో పని చేసుకుని మళ్ళీ మందిరానికి వస్తున్నారు. మధ్యలో మీ పనులు మళ్ళా వ్యాపారాల ఇంకోటి అవమానించుకొని వస్తున్నారు. ఇవి జరుగుతున్నాయి, కానీ పని చేయండి, పనిలో ఉండండి. సమయం చూడాలి, ఆలోచన కలగాలి. నేను సంఘాన్ని ఏం హెచ్చరిస్తున్నానంటే, పని ఎక్కడెక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటి ఆలోచన తప్పన కలిగి ఉండాలి. నేను అది కోరుకుంటున్నాను, ఆ మాట అంటారే మనం చూస్తున్నా ఉన్నాను. నేను అసలు నీతి నిమిత్తం మాటలు తప్పులు గలవాడు దానిలో తృప్తి అంటది. వారు తృప్తిపరచబడతారు. అంటే ఏమిటో లేని తృప్తి కేవలం దేవుని పనిలోనే ఉందండి. పనిలోనే తృప్తి ఉందండి. ఇదంటే నిజమైన తృప్తి. దేవుని పని చేయటము. ఏ సంబంధంగా మీరు వస్తువులు కొన్నారా, సరే వాడుకుంటున్నారా, కానీ అవి తృప్తి కాదు. కానీ పని చేయటం, నీకు పని చేయట్లేవు కాబట్టి ఇక సంబంధమైనటువంటి వాటిలో ఆ తృప్తి కోసం వెతుకుతున్నావు కాబట్టి దేవునికి తృప్తి లేదు, పాదాలకు తృప్తి లేదు, సాతానికి తృప్తి లేదు. వీటన్నిటికీ మూల కారణం ఎవరు తెలుసా? కారణం పాయింట్ ఎవరు తెలుసా? సెంటర్ పాయింట్ ఎవరు తెలుసా? మనిషి. బుద్ధిమంతుడు
నీతిమంతులైతే వీరంతా తప్పించుకొని పరలోకానికి సంబంధమైనటువంటి మార్గాన్ని ఎన్నుకోవాలి. కలుసుకుందాం, ప్రార్థన చేద్దాం.